హాయ్ గైస్, ఈ రోజు యూట్యూబ్ లో రైట్ వే లో ఈ యూట్యూబ్ వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియో అయితే కంప్లీట్ గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, చాలా యూస్ఫుల్. ఫస్ట్ మీ వీడియోని హై క్వాలిటీలో ఉండేటట్టు చూసుకోండి. మీ వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఒక హై క్వాలిటీ అనేది మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు యూట్యూబ్ యాప్ అయినా సరే లేదంటే యూట్యూబ్ వెబ్సైట్ అయినా సరే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ వీడియో అని లైవ్ అని వచ్చి పోస్ట్ అనేది వస్తుంది అండ్ షార్ట్ వీడియో అనే ఆప్షన్ కూడా వస్తుంది. అక్కడ మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ షార్ట్ కావచ్చు లేదంటే లాంగ్ వీడియో కావచ్చు, అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఒక వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు మీ డివైస్ లో ఉన్న ఆ వీడియో ఫైల్స్ అన్ని చూపిస్తుంది. అక్కడ మీరు ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ అప్లోడింగ్ ఇంటర్ఫేస్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ మీకు థంబ్నెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్ అండ్ అక్కడ టైటిల్ అండ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ మీకు కంపల్సరీ ఏంటంటే మీకు యూట్యూబ్ వీడియో టైటిల్ అండ్ ఇచ్చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో కంపల్సరీ మీరు మీ సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసుకోండి. మీ వీడియో కంపల్సరీ ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ థంబ్నెయిల్ అయితే అక్కడైతే యాడ్ చేయండి. మీకు ఆ కింద ఆప్షన్లోనే విజిబిలిటీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ పబ్లిక్ ఉంటుంది, అన్లిస్టెడ్ ఉంటుంది, ప్రైవేట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అయితే ఉంటారు కదా. సో ఇందులో అయితే ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో అప్లోడ్ చేసే ముందు అన్లిస్ట్ అయితే పెట్టుకోండి. అండ్ మీకు విజిబిలిటీ ఆప్షన్ కిందనే మీకు ఇక్కడ ఆడియన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు కిడ్స్ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నారా లేదంటే మీరు నాన్ కిడ్స్ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నారా, సో అక్కడైతే మీరైతే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని కిందనే మీకు రిలేటెడ్ కంటెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న మీ కంటెంట్ రిలేటెడ్ పోస్ట్ అని కనిపిస్తాయి. అక్కడ ప్రీవియస్ పోస్ట్ అని అక్కడ ఏదో ఒక పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఆప్షన్ కిందనే మీకు ఒక లొకేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే మీరు లొకేషన్ అయితే యాడ్ చేయండి. మీ రిలేటెడ్ ఎక్కడైనా టౌన్ కావచ్చు, సిటీ కావచ్చు, ఏదైనా ఒక లొకేషన్ అయితే ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేస్తే సర్కిల్ అయితే రీచ్ అవుతుంది. ట్యాగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ట్యాగ్స్ లో మీకు ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారో ఆ కంటెంట్ రిలేటెడ్ ట్యాగ్స్ అయితే అక్కడ మీరైతే ఇచ్చేసుకోండి. అండ్ మీరు టెక్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అలాంటి రిలేటెడ్ అయితే కంటెంట్ పోస్ట్ చేస్తున్నట్టయితే ఆ కంటెంట్ రిలేటెడ్ ట్యాగ్స్ అయితే అక్కడ కంపల్సరీ ఒక 10 to 15 ట్యాగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. కేటగిరీ ఆప్షన్ అయితే మీకు కింద కనిపిస్తుంది. ఆ కేటగిరీలో టెక్, ఫుడ్, ఫ్యాషన్ ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నా ఆ కంటెంట్ రిలేటెడ్ అయితే మీరు ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. వీడియోని కంప్లీట్ గా అప్లోడ్ అయిన తర్వాత అక్కడ మీకు అన్లిస్ట్ లో పెట్టమని చెప్పాను కదా, సో అక్కడ విజిబిలిటీలో వెళ్ళేసి మళ్ళీ తర్వాత పబ్లిష్ చేయండి. ఓకే గైస్, యూట్యూబ్ లో మీ వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేయాలో మీకైతే కంప్లీట్ గా ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ మోర్ టెక్ అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.